శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. నమస్తే. మీకు బీకే శర్మ కన్సల్టెన్సీ యూట్యూబ్ నుంచి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశలో తప్పగా ఎదురయ్యే విషయం. అదేంటంటే ఇల్లు కట్టడం. కానీ మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా, వాస్తు ప్రకారం శుభమైన రోజుల్లో ఇల్లు కట్టడం వల్ల నిజంగా జీవితం మారుతుందా? అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతి పని ప్రారంభించేందుకు ఒక శుభముహూర్తం ఉండాలనే విషయం మీకు తెలుసు. అయితే అదేవిధంగా ఇల్లు కట్టడం మొదలుపెట్టే సమయం కూడా ఎంతో కీలకమైనటువంటిది. అయితే ఇది కేవలం ఒక సెంటిమెంట్ కాదు, ఇది శాస్త్రీయంగా సిద్ధాంతపూర్వకమైనటువంటి విషయం. ఒక శుభముహూర్తంలో స్థలాన్ని తవ్వడం, భూమి పూజ చేయడం, మొదటి ఇటుక వేయడం ఇలాంటి దశలన్నీ కూడా మన గ్రహస్థితిని బట్టి ప్రభావితం చేస్తాయని వాస్తుశాస్త్రం మీ అందరికీ కూడా తెలియజేస్తోంది. అయితే శుభదినాల్లో ఇల్లు కట్టడం వల్ల కొన్ని ప్రధాన లాభాలు కూడా ఉంటాయి. అవేంటంటే ఆర్థికంగా స్థిరత్వం కలగడం, ఇంటి ఖర్చులు మించిపోకుండా సాఫీగా పని జరగడం, ఆరోగ్యరీత్యా శుభ ప్రభావం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన మంచి ప్రభావం, ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. అయితే సంతోషకరమైన వాతావరణం, ఇంట్లో అనుభవించే శాంతి, ఆనందం ఇవన్నీ కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వాస్తు ప్రకారం కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కొన్ని రోజుల్లో ఇల్లు కట్టడం చాలా శుభప్రదంగా ఉంటుంది. అది మన పురోహితుల ద్వారా మీకు తెలుస్తుంది. ఉదాహరణకి కార్తీక మాసము, మాఘమాసము వంటి కొన్ని సీక్రెట్ మంత్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారము మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. కానీ చాలామంది చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, రోజులను కాకుండా ఏదో ఎవరో ఖాళీ సమయం దొరికినట్లయితే, మేస్త్రి ఖాళీ సమయం దొరికింది కాబట్టి పని అప్పుడు మొదలు పెట్టేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే వాస్తు నిపుణులను సంప్రదిస్తే వాళ్ళకి ఏదో దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎందుకు మరి ఆడడం అని చెప్పేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే స్థలం శుద్ధి చేయడం ఎందుకు, ఇంతకుముందు ఎక్కడో చేసిందే కదా, దాన్ని ఎందుకు నిర్మాణం చేయడం అని చెప్పేసి స్థలాన్ని శుద్ధి చేయకుండా నిర్మాణం మొదలుపెట్టేస్తారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాల్లాగా మన అందరికీ కూడా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా వీటి యొక్క ప్రభావం కనిపించగలదు. అలాగే కొన్ని కుటుంబాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు మొదలవడం అన్నీ కూడా వీటికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఇల్లు కట్టాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే తప్పనిసరిగా పంచాంగాన్ని పరిశీలించాలి. అది మన పురోహితులు తెలియజేస్తారు. అలాగే శుభతిథి, నక్షత్రము, లగ్నము చూసుకొని పని ప్రారంభం చేయాలి. అలాగే గురు పుష్య యోగము, అక్షయ తృతీయ వంటి రోజులు కొన్ని ప్రత్యేక శుభముహూర్తాలుగా మీ నక్షత్రం బట్టి, తారాబలం బట్టి చెప్పవచ్చు. ఎప్పటికైనా ఇంటిని దేవాలయంలా భావించి శుభాత్మకంగా ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు మీ అందరికీ కూడా చేకూరుతాయి. కాబట్టి మిత్రులారా, ఇల్లు మన జీవితంలో ఒక బేస్. కాబట్టి అది బలంగా ఉండాలంటే వాస్తు ప్రకారం శుభ సమయాన్నే ఎంచుకోవాలి. అది చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఇలాంటి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యొక్క బీకే శర్మ కన్సల్టెన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వేదోక్త ఆశీస్సులని మీ అందరికీ అందజేస్తూ ఉన్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మరిన్ని వాస్తు విషయాలకి తప్పకుండా సంప్రదించండి, మర్చిపోకండి. శుభం.